మన క్లాస్లో ఇంతవరకు మీకు ఎవ్వరు ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడే కానీ మీకు చెప్పని విషయాలని ఇవాళ చెప్పాలని నా మైండ్లో బాగా ప్రిపేర్ అయిపోయి వచ్చేసాను. లెట్స్ గో అహెడ్. బేసిక్గా మనకి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ రిటర్న్ ఇంగ్లీష్ కానీ లేదు ఇంగ్లీష్ కరెక్ట్గా మాట్లాడాలంటే వాట్ డూ వి నీడ్? అందరూ చెప్పేదేంటి? టెన్సెస్ బాగా నేర్చుకోవాలి. ఎస్, ఇట్స్ 100% కరెక్ట్. కానీ టెన్సెస్ యూజ్ చేసేటప్పుడు వి నీడ్ టు యూజ్ ద వర్బ్స్ కరెక్ట్లీ. V1, V2, V3 అని ఉంటాయి వర్బ్ ఫార్మ్స్. వీటిని కరెక్ట్గా యూజ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కట్. చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, V2లో కట్టెడ్ అంటారు. ఐ కట్టెడ్ వెజిటేబుల్స్ ఎస్టర్డే. ఇది రాంగ్ యూసేజ్. ఎలా యూజ్ చేయాలి? దీనికి V2 ఫామ్, V3 కూడా కట్కి కట్ మాత్రమే. కట్ కట్ కట్. ఐ కట్ వెజిటబుల్స్ ఎస్టర్డే. ఇలా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వితౌట్ నోయింగ్ V2 అండ్ V3 ఫార్మ్స్ కరెక్ట్లీ, హౌ కెన్ వి యూజ్ కరెక్ట్ ఇంగ్లీష్? మనం ఇవాళ ఈ క్లాస్లో ఇలా రెగ్యులర్గా యూజ్ చేసే వర్బ్స్ ఏంటి, వాటికి V2, V3 ఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అని వస్తుంది. సెలెక్ట్ దట్. దానివల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి వర్బ్ అంటే ఏంటి? పని లేదా క్రియ. మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే అ వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్ ఈజ్ నోన్ యాజ్ వర్బ్. ఏ పదం అయితే మనకు పనిని తెలియజేస్తుందో దాన్ని వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, స్లీప్, వాక్, డ్రింక్ ఎక్సెట్రా. సరే, ఇవాళ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3 గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. దాన్ని తెలుసుకునే ముందు వర్బ్లో 2 టైప్స్ తెలుసుకుంటాం, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? వర్బ్ ఫార్మ్స్లో V2, V3 మనకి ఉన్నప్పుడు ఈడి ఆర్ డి ఎండింగ్స్ ఉంటాయి. వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. A verb which has D or ED forms in V2 and V3. These verbs are called regular verbs. Then what are irregular verbs? Irregular verbs అంటే ఏంటి? ఇప్పుడు కట్ 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 తీసుకున్నాం అనుకోండి, దాంట్లో అస్సలు ప్రొనౌన్సియేషన్ చేంజ్ లేదు, అసలు చేంజ్ లేదు. అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనొచ్చు. లేదు కంప్లీట్ చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైజ్, రోజ్, రైజన్ ఇలా వచ్చాయి కదా V2, V3. వీటిని కూడా ఇర్రెగ్యులర్ అంటారు. అ వర్బ్ విచ్ హ్యాస్ చేంజ్ ఇన్ V2 అండ్ V3 ఫార్మ్స్ ఆర్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ చేంజ్, దట్ వర్బ్ ఈజ్ నోన్ యాజ్ ఇర్రెగ్యులర్ వర్బ్. మేడం, ఇందాకటి నుంచి V1, V2, V3 అని కంటిన్యూగా చెప్తూనే ఉన్నారు కదా మేడం. అసలు V1, V2, V3 అంటే ఏంటి? దీస్ ఆర్ ద వర్బ్ ఫార్మ్స్. ఈ వర్బ్ ఫార్మ్స్ V1కి ఇంకొక పేరు ఏంటంటే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఆర్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అంటారు. అంటే ఇవే మూలం. ఆ వర్బ్ స్టార్టింగ్కి ఇదే మెయిన్. మరి V2 అంటే ఏంటి? V2 ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇవి జనరల్గా సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తూ ఉంటారు. మరి V3 ఈజ్ నోన్ యాజ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సరే, మరి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, వీటి డెఫినేషన్స్ చూసాం. లెట్స్ సీ V1, V2 అండ్ V3 ఫార్మ్స్ ఫర్ సమ్ వర్బ్స్. డైలీ యూజ్ చేసే వర్బ్స్కి మనం V1, V2, V3 ఏమొస్తాయో చూద్దాం. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. యాడ్, యాడెడ్, added. Adjust, adjusted, adjusted. Agree, agreed, agreed. Allow, allowed, allowed. ఇప్పుడు మీరే చెప్పండి. యాక్సెప్ట్, అలౌ, అడ్జస్ట్ ఇలాంటి వర్బ్స్ చూసాం కదా. వీటిలన్నిటిలో ఈడి, డి ఫార్మ్స్ వచ్చినాయి. మరి వీటిని ఏమంటారు? Yes, you are absolutely right. It's regular verb. Awake, awoke, awaken. Cut, cut, cut. Put, put, put. Read, read, read. ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది, అలాగే ప్రొనౌన్సియేషన్ చేంజ్ ఉంది. మరి వీటిని ఏమంటారు?
ఎస్, దే ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అర్థమైంది కదా డిఫరెన్స్? అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ మొదలెట్టే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో వర్బ్ ఫార్మ్స్ అనేవి తెలుసుకుంటున్నాం. ఎన్ని? 111 వర్బ్స్కి. లెట్స్ స్టార్ట్. బీట్ అంటే కొట్టడం. బీట్, బీటన్. బేర్, బోర్, బోర్న్. హియర్ బేర్ మీన్స్ భరించడం. బిగిన్ అంటే ఏంటి? స్టార్ట్ చేయడం. బిగాన్, బిగన్. బైట్ అంటే మస్కిటో బైట్, స్నేక్ బైట్ కొరకడం. బిటన్. బ్లో అంటే ఏంటి? ఊదడం. బ్లూ, బ్లోన్. బాయిల్ మీన్స్ ఉడికించడం లేదా మరిగించడం. బాయిల్డ్. బ్రాడ్కాస్ట్ మీన్స్ ద న్యూస్ ఈజ్ బ్రాడ్కాస్ట్. అంటే ఏంటి? న్యూస్ ప్రచురింపబడినది. బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి? ప్రచారం చేయడం. మరి దీనికి V2, V3 ఫార్మ్స్ సేమ్ వస్తాయి. బ్రాడ్కాస్ట్. ఓకే, మరి ఇది ఏ టైప్ ఆఫ్ వర్బ్? ఇర్రెగ్యులర్ వర్బ్. బర్న్ అంటే మండించడం. బర్న్డ్ ఆర్ బర్న్ట్. V2, V3 బర్న్డ్ అన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే బర్న్ట్ అన్నా యూజ్ చేయొచ్చు. అలాగే లర్న్ నేర్చుకోవడం. లర్న్డ్ ఆర్ లర్న్ట్. కాల్ అంటే ఏంటి? పిలవడం. కాల్డ్. బిల్డ్ నిర్మించడం. బిల్ట్. అంతేగాని బిల్డెడ్ యూజ్ చేయొద్దు. బ్రష్ అనే వర్డ్ మనం బ్రష్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే పెయింట్ బ్రష్ చేశారు అనే యూజ్ చేస్తారు. బ్రష్డ్. క్యారీ అంటే మోయడం. క్యారీడ్. ఇది మళ్ళీ రెగ్యులర్ వర్బ్ అండి. క్యాచ్ అంటే పట్టుకోవడం. మరి వీటికి V2, V3 ఏంటి? క్యాచ్డా? నో, కాట్. సీజ్ మీన్స్ స్టాప్ చేసేయడం. సీజ్డ్. నములటం. చ్యూడ్. చూజ్ అంటే సెలెక్ట్ చేసుకోవడం. చోజన్. క్లైంబ్డ్ అంటే ఎక్కడం. I climbed up the wall with the help of a ladder. Come రావడం. came. declared. dig అంటే ఏంటి? తవ్వడం. dug. drew, drawn. గీయడం. drew, drawn. ate, eaten. fell, fallen. ఫాల్ అంటే ఏంటి మరి? పడిపోవడం. ఫీడ్ అంటే భోంచేయడం లేకపోతే ఏదైనా తినిపించడం. ఫెడ్. ఫీల్ అంటే ఫీల్ అవ్వడం లేదా బాధపడడం. ఫెల్ట్. ఫైట్ మీన్స్ గొడవ పడ్డం. ఫాట్ అంతేగాని ఫైటెడ్ లేదు. ఫాట్. ఫ్లెడ్. ఫ్లీ అంటే ఏంటి? పారిపోవడం. నెక్స్ట్ ఫ్లై అంటే ఎగరడం. ఫ్లూ, ఫ్లోన్. చాలామంది ఈ 2 వర్డ్స్ V2, V3 ఏం యూజ్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లెట్ మీ రిపీట్ దెమ్ అగైన్. ఫ్లెడ్, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. నెక్స్ట్ వన్ ఫర్గెట్ అంటే ఏంటి? మర్చిపోవడం. forgot, forgotten. forgive అంటే క్షమించడం. forgave, forgiven.
ఫ్రీ అంటే ఫ్రీగా వదిలేయడం. ఫ్రీ, ఫ్రీడ్, ఫ్రీడ్. ఫ్రీజ్, ఫ్రీజ్ అంటే ఏంటి? అలాగే ఫ్రీజ్ అయిపోవడం, అలాగే ఉండిపోవడం లేదా స్టాప్ అయిపోవడం. ఫ్రీజ్, గడ్డగట్టిపోవడం. ఫ్రోజ్, ఫ్రోజన్. ఫ్రీజ్, ఫ్రోజ్, ఫ్రోజన్. నెక్స్ట్ వన్ గెట్, గాట్, గాట్. గెట్ అంటే ఏంటి? పొందడం. గివ్, గివ్ అంటే ఇవ్వడం. గివ్, గేవ్, గివెన్. గ్రో, గ్రో అంటే ఏంటి? పెరగడం. గ్రో, గ్రూ, గ్రోన్. నెక్స్ట్ వన్ హ్యాంగ్. హ్యాంగ్ అంటే 2 మీనింగ్స్ వస్తాయండి. ఒకటి వేలాడదీయడం, ఇంకొకటి ఉరి తీయడం. కానీ రెండిటికి V2 V3 ఒకటే. హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్. ఆర్ హ్యాంగ్, హంగ్, హంగ్. హ్యాంగ్డ్ కానీ హంగ్ అని రెండు ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. హ్యాంగ్ ఆర్ హంగ్. హైడ్, హైడ్ అంటే దాచిపెట్టడం. హైడ్, హిడ్, హిడన్. హోల్డ్, హోల్డ్ అంటే ఏంటి? పట్టుకోవడం. హోల్డ్, హెల్డ్, హెల్డ్. హాప్, హాప్ అంటే ఏంటి? జంప్. హాప్, హాప్డ్, హాప్డ్. హర్ట్, ఐ హర్టెడ్. హర్టెడ్ అని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. హర్టెడ్ అనేది లేనే లేదు. హర్ట్, 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 హర్ట్ అంతే. హర్టెడ్ అనే వర్డే లేదు. హర్ట్, హర్ట్, హర్ట్. ఇన్పుట్, ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ తీసుకోవడం, కంప్యూటర్కి ఇన్పుట్ వేయడం అలా అంటూ ఉంటారు కదా. ఇన్పుట్ అంటే ఏంటి? ఐడియాస్ని ఇన్పుట్ చేయడం అన్నమాట. ఇన్పుట్, ఇన్పుట్, ఇన్పుట్. ఇన్పుట్టెడ్ లేదు. ఇన్పుట్, ఇన్పుట్, ఇన్పుట్. ఇన్హేల్, ఇన్హేల్ అంటే ఏంటి? ఊపిరి పీల్చుకోవడం. ఇన్హేల్, ఇన్హేల్డ్, ఇన్హేల్డ్. నాక్, నాక్ అంటే ఏంటి? డోర్ నాక్ చేయడం. నాక్ అంటే ఏంటి? తట్టడం. నాక్, నాక్డ్, నాక్డ్. నో, నో అంటే ఏంటి? NO నో కాదు, KNOW నో. నో అంటే తెలుసుకోవడం. నో, న్యూ, నోన్. నెక్స్ట్ వన్ లే, లేడ్, లేడ్. లే అంటే ఏంటి? ఇక్కడ పేర్చడం లేకపోతే పెట్టడం. లే, లేడ్, లేడ్. మై హెన్ లేడ్ 5 eggs అంటే నా కోడి 5 గుడ్లు పెట్టింది ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ లై, LIE, లై. అబద్ధం చెప్పడం. లైడ్, లైడ్. ఇక్కడ చూసినట్లయితే లే, లై ఈ రెండు కొంచెం దగ్గరగానే ఉన్నాయని ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. LAY, లే. లైడ్, లైడ్. లై, అబద్ధం చెప్పడం. లైడ్, లైడ్. నెక్స్ట్ వన్ లీవ్, లీవ్ అంటే వదిలేసేయడం. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. నెక్స్ట్ వన్ లైట్, లైట్ అంటే ఏంటి? వెలిగించడం. లిట్, లిట్. నెక్స్ట్ వన్ లైక్, లైక్ అంటే ఇష్టపడడం. లైక్, లైక్డ్, లైక్డ్. లుక్, చూడడం. లుక్, లుక్డ్, లుక్డ్. లూజ్, LOSE, లూజ్. లాస్ట్, లాస్ట్, పోగొట్టుకోవడం. మేక్, మేక్ అంటే ఏంటి? తయారు చేయడం. మేడ్, మేడ్. మీట్, కలవడం. మీట్, మెట్, మెట్. మెల్ట్, కరిగిపోవడం. మెల్టెడ్, మెల్టెడ్. మిస్టేక్, మిస్టేక్ అంటే బై మిస్టేక్, మిస్టేక్ చేయడం. మిస్టేక్, మిస్టేకన్. ప్లీడ్, ప్లీడ్ అంటే ఏంటి? రిక్వెస్ట్ చేయడం. ప్లీడ్, ప్లెడ్, ప్లెడ్. ఇక్కడ మీరు ప్లీడెడ్ కూడా యూజ్ చేయొచ్చండి. ప్లీడ్, ప్లీడెడ్, ప్లీడెడ్. ఆర్ ప్లీడ్, ప్లెడ్, ప్లెడ్. క్విట్, క్విట్ అంటే ఏంటి? వెళ్ళిపో, వెళ్ళిపో అని చెప్పడానికి క్విట్ యూజ్ చేస్తారు. క్విట్, క్విట్, క్విట్. రీడ్, చదవడం. రీడ్, రెడ్, రెడ్. స్పెల్లింగ్ ఒకటి రీడ్, రీడ్, రీడ్ అనే ఉంటుంది. కానీ ప్రొనౌన్సియేషన్ V2 V3 చదివేటప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాలి? రెడ్, రెడ్. రీడో, రీడ్ ఇట్, రీడన్. అండు, రీడు అని వినే ఉంటారు కంప్యూటర్ టెక్నాలజీ. అండు అంటే ఏంటి? చేసిన వర్క్ని ముందు తీసుకొని రావడం. రీడో అంటే ఫార్వర్డ్ చేయడం, తర్వాత ఏం చేశారు అని చూడడం. రీడో, రీడిడ్, రీడన్. రైడ్ అంటే నడపడం. ఐ రైడ్ ఏ హోర్స్. రైడ్, రోడ్, రిడన్. నెక్స్ట్ వన్ రిడ్, రిడ్ అంటే ఏంటి? తీసేయడం. రిడ్, రిడ్, రిడ్. రైజ్, రైజ్ అంటే పెరగడం. రైజ్, రోజ్, రైజన్. రన్,
పరిగెత్తడం. రన్, ర్యాన్, రన్. సీ చూడడం. సా, సీన్. నెక్స్ట్ వన్ సో, SAW. సీకి పాస్ట్ టెన్స్లో సా వస్తుంది, ఇంకొకటి V1లోనే సో వస్తుంది. ఇక్కడ ఏంటంటే రంపంతో కట్ చేయడాన్ని సో అంటారు, రంపాన్ని కూడా సోనే అంటారు. SAW. సో, సోడ్, సోడ్. సే అంటే చెప్పడం. సెడ్, సెడ్. సెల్ అమ్మడం. సోల్డ్, సోల్డ్. సెండ్ పంపించడం. ఐ సెండ్ ఎ లెటర్. సెండ్, సెంట్, సెంట్. సెట్ అంటే సెట్ చేయడం, అమర్చడం. సెట్, సెట్, సెట్. అంతేకాని సెటెడ్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు. సెట్, సెట్, సెట్. నెక్స్ట్ వన్ షేక్. షేక్ అంటే షేక్ చేయడం. షేక్, షుక్, షేకన్. షైన్ ప్రకాశించడం. షైన్, షోన్, షోన్. షూట్. షూట్ అంటే ఏంటి? కాల్ చేయడం. షూట్, షాట్, షాట్. హీ షూటెడ్ ఎ లయన్ అలా కాదు, హీ షాట్ ఎ లయన్ అంటే V2లో V3లో షాట్ యూజ్ చేయాలి. సింగ్ పాడడం. సింగ్, సాంగ్, సంగ్. సింక్ మునిగిపోవడం. సింక్, శాంక్, సంక్. నెక్స్ట్ వన్ సిప్. సిప్ అంటే ఏంటి? కాఫీ, టీ తాగుతూ ఉంటారు కదా, అలా చేయడాన్ని సిప్ అంటే ఒకసారి తాగడాన్ని సిప్ అంటారు. సిప్, సిప్డ్, సిప్డ్. స్లీప్ నిద్రపోవడం. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. స్మెల్ వాసన చూడడం. స్మెల్ట్, స్మెల్ట్. స్పీక్ మాట్లాడడం. స్పోక్, స్పోకన్. స్పెండ్ ఖర్చు చేయడం. స్పెండ్, స్పెంట్, స్పెంట్. స్ప్రెడ్ వ్యాపించడం, విస్తరించడం అలా వస్తుంది. స్ప్రెడ్, స్ప్రెడ్, స్ప్రెడ్. ఇక్కడ చాలామంది స్ప్రెడెడ్, స్ప్రెడెడ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాడకంలో అదైతే యూజ్ చేస్తున్నారు, కానీ అకార్డింగ్ టు స్టాండర్డ్ ఇంగ్లీష్ స్ప్రెడెడ్ అనే వర్డ్ లేదండి. స్ప్రెడ్, స్ప్రెడ్, స్ప్రెడ్. స్ప్రింగ్, స్ప్రాంగ్, స్ప్రంగ్. స్ప్రింగ్ అంటే ఏంటి? స్ప్రింగ్ మోషన్ మీకు తెలుసు కదా, స్ప్రింగ్ ఎలా ఉంటుందో అలా చేయడాన్ని స్ప్రింగ్ అంటారు. స్ప్రింగ్, స్ప్రాంగ్, స్ప్రంగ్. స్టిక్. స్టిక్ అంటే అలాగే అంటుకుపోవడం. స్టిక్, స్టక్, స్టక్. నెక్స్ట్ వన్ స్వేర్ అంటే ఒట్టు పెట్టడం. స్వోర్, స్వాన్. నెక్స్ట్ వర్బ్ టేక్. టేక్ అంటే తీసుకోవడం. టుక్, టేకన్. థింక్ ఆలోచించడం. థింక్, థాట్, థాట్. అంతేగాని థింక్డ్ యూజ్ చేయకూడదు. థింక్, థాట్, థాట్. అలాగే టీచ్ బోధించడం. టీచ్, టీచ్డా? నో. టాట్, టాట్. థింక్, థాట్, థాట్. టీచ్, టాట్, టాట్. త్రో. త్రో అంటే ఏంటి? విసరడం. త్రో, థ్రూ, థ్రోన్. వేక్. వేక్ అంటే ఏంటి? నిద్ర లేవడం. వేక్, ఓక్, ఓకెన్. వేర్, ఓర్, వన్. వేర్ అంటే ఏంటి? ధరించడం. వీప్ ఏడవడం. వీప్, వెప్ట్, వెప్ట్. విన్ గెలవడం. విన్, వన్, వన్. చాలామంది చెప్పడం విన్నానండి, ఐ విన్నిడ్, విన్నిడ్ అంటారు. విన్నిడ్ కాదు, వన్. విన్, వన్, వన్. విత్ డ్రా. విత్ డ్రా చేయడం అంటే వెనక్కి తీసుకోవడం. విత్ డ్రా, విత్ డ్రూ, విత్ డ్రాన్. రైట్ రాయడం. రైట్, రోట్, రిటన్. యాన్. యాన్ అంటే ఏంటి? ఆవలించడం. యాన్, యాన్డ్, యాన్డ్. ఎల్. ఎల్ అంటే అరవడం. ఎల్, ఎల్డ్, ఎల్డ్. డ్రీమ్. డ్రీమ్ అంటే ఏంటి? కలలు కావడం. డ్రీమ్, డ్రెమ్ట్, డ్రెమ్ట్. సో ఈరోజు ఈ వీడియోలో 111 కంటే ఎక్కువే వర్బ్స్ చూసాము. వీటిలో V1, V2, V3 ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇంకటి నుంచి ఈ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పనేది మాట్లాడకూడదు ఇంగ్లీష్లో, ఓకేనా? అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? See you in the next video. Bye bye.